ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని భయమా? తక్కువ ఫీజులు కట్టాలా? ఫ్యూచర్లో మంచి ప్యాకేజ్ రావాలా? అయితే డోంట్ వరీ, వీటన్నింటికి మంచి సొల్యూషన్ గుజరాత్ రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీ. ఈ విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీకి మేము మా అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ గుజరాత్ యూనివర్సిటీలో ఉన్నటి ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ మనకు ఆన్లైన్లో యూట్యూబ్లలో మనకు గూగుల్స్లో చెప్తుంది అన్నీ నిజమా కాదా అనేది యాజ్ ఏ పేరెంట్గా నేను తెలుసుకోవడానికి వచ్చాను. ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదు, అలాగే ఇందులో ఫేక్ కూడా ఏం చెప్పను. నా సెల్ఫ్గా నేను చూసింది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం యూనివర్సిటీ అంతా చూద్దాం. ఇక్కడ మేము 2 days అయితే స్టే చేయడానికి వచ్చాము. ఇక్కడ చూసేసి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్కి అందిస్తున్నటువంటి స్పెషలిటీస్ని గురించి యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ హార్దిక్ దోషి గారు, అలాగే అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రశాంత్ రెడ్డి గారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి దగ్గరుండి మరి చాలా క్లియర్గా క్లారిఫికేషన్ చేశారు. మరి మీరు కూడా మాతో పాటు క్యాంపస్ విజిట్ చేయండి. ముందుగా స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్తో స్టార్ట్ చేద్దామండి. ఈ క్లాస్ రూమ్ డిజైన్ చూసారా? 190 degreesలో ఉందండి. ఇది ఏ కార్నర్ చూసినా కానీ మనకు బోర్డు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ మనకు ప్రతి క్లాస్లో ప్రొజెక్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రొజెక్టర్ ద్వారా మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అలాగే మనకు ప్రతి క్లాస్కి పోడియం అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు క్లాస్ రూమ్స్ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ టైప్లో కూడా ఉన్నాయండి. అంటే స్ట్రేట్గా ఉండటం, స్టెప్స్ వైజ్గా ఉండటం కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో మనకు స్టూడెంట్స్ కూర్చోవడానికి కూడా చైర్స్ వచ్చేసి మనకు రొటేట్ అవుతూ ఉంటాయి. ఎవరి చైర్లో వాళ్ళే కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. యూనివర్సిటీలో టోటల్గా 4 వింగ్స్ ఉన్నాయండి, ABCD అని. ఒక్కో వింగ్ వచ్చేసి 70+ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఫ్లోర్కి వచ్చేసి సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇక ఇప్పుడు ఇన్నోవేషన్ సెంటర్ చూద్దామండి. దీన్ని MUIIR అని అంటారు. మార్వాడి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఇన్ రీసెర్చ్ సెంటర్ అని అంటారండి. ఇందులో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆలోచనతో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తే దానికి పేటెంట్ రైట్స్ అనేది ఇక్కడ తీసుకుంటారు. దీనికి గవర్నమెంట్ అండ్ మార్వాడి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తారంట. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు దాన్ని ఓకే చేసినట్లయితే దీని మీద పేటెంట్ రైట్స్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ ఏదైనా వచ్చినప్పుడు మన యూనివర్సిటీకి 50%, అలాగే స్టూడెంట్కి 50% అనేది షేర్ చేయబడుతుందంట. ఇప్పటికైతే ఇందులో లాస్ట్ మంత్ ఏప్రిల్లో 120కి పైన రిజిస్టర్ చేసుకున్నారట. అందులో 50 వరకు ఓకే అయినాయంట అండి. ఇక కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంప్యూటర్స్ ల్యాబ్లో 50 కంప్యూటర్స్ ఉంటాయండి. బ్యాచ్ వైజ్గా స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎక్కువ మందికి టీచ్ చేయాల్సి వస్తే మట్టుకు ఈ ఫ్లోర్లోనే 16 ల్యాబొరేటరీస్ వరకు ఉన్నాయి. ఇందులోనే కాదండి, ఇంకా 3rd ఫ్లోర్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది మనం 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ కెపాసిటీ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అండ్ క్లాసెస్ ఉన్నాయి. డిఫరెంట్ కెపాసిటీ కంప్యూటర్స్ 30 to 80 వరకు ఉన్నాయి. కంప్యూటర్ హై ప్రాసెసర్ అండ్ డిఫరెంట్ ర్యామ్, డిఫరెంట్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. అంతేకాదు 6th ఫ్లోర్లో బిగ్గెస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీ సూపర్ కంప్యూటింగ్ ప్రాసెసర్ని మనం చూడొచ్చండి. 6th ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మనం అది చూద్దాం. సిస్టమ్స్ కానీ బ్యాచ్గా డివైడెడ్ చేసి ఉంటుంది. 20 members ఉంటుంది, 30 members ఉంటుంది, అండ్ 50 members ఉంటుంది, 70 members ఉంటుంది. కెపాసిటీ డిపెండ్స్ ఆన్ బ్యాచెస్. అండ్ 3rd ఫ్లోర్ కూడా ఉంది, సేమ్ ఇట్లానే కంప్యూటర్స్ ఉంటుంది. Practical based sitting arrangement, computers, facilities, whatever there are mentioned on the notice board. మార్వాడి యూనివర్సిటీలో 2 లైబ్రరీలు ఉన్నాయండి. ఇది ఒక లైబ్రరీ. ప్రతి స్టూడెంట్ ఈ లైబ్రరీలోకి రావాలంటే పంచ్ ఇన్ అండ్ పంచ్ అవుట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎవరికి కావాల్సిన బుక్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ గ్రంథాలు, వేదాలు కూడా ఉన్నాయి చూడండి. ప్రతి స్టూడెంట్ ఎవరికి కావాల్సినవి వాళ్ళు మనకు ఐరిస్ ద్వారా ఆ రిసెప్షన్లో మనకు ఫేస్ ఐడి ద్వారా తీసుకుంటారంట అండి. మనం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అలాగే తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం రిజిస్టర్ అవ్వాల్సిందేనంటండి. చాలా రకాల బుక్స్ ఉన్నాయండి.
పిల్లలు ఎవరికి కావాల్సిన బుక్స్ను వాళ్ళు తీసుకెళ్ళి అలా ల్యాబీలో కూడా కూర్చొని ఏం చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ డెడికేట్గా ప్రతి ఒక్కరు ఎవరి పనులు వాళ్ళు చాలా సిన్సియర్గా చేసుకుంటున్నారు. చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది లైబ్రరీ మాత్రం మాకు. లైబ్రరీస్లో అయితే బుక్స్ మనం వెతుక్కోవాలి. ఇక్కడ సిస్టంలో మన జిఆర్ నెంబర్ కనుక కొట్టేస్తే ఏ బుక్ ఎక్కడ ఉంది, ఎన్ని అవైలబిలిటీలో ఉంది. ఒకవేళ అవైలబిలిటీలో లేకపోతే ఇక్కడ మనకు అడిగారంటే మనకి ఈ జనరల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ వాల్యూమ్స్ అవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం దాంట్లో కూడా చదువుకోవచ్చు. ఇంకా ల్యాపీలో వేసుకొని ఎలక్ట్రానిక్ వాల్యూమ్లో వేసుకోవచ్చు. అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఎవ్రీడే మెన్షన్ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇంకో ఫ్లోర్లో కూడా ఉంది, 5 ఫ్లోర్లో. స్టూడెంట్స్ వరకు అలౌడ్. ఓకే, పేరెంట్స్కి లేదు. ఆ లోపల ఉన్నాయి ఏంటండి ఆ గ్లాసులో, ఆ రూమ్లో? అవి మనకి ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓల్డ్ ప్రాజెక్ట్ అన్నీ అందులో చేసి పెడతారా? ఓకే, ఓన్లీ పర్మిషన్తో తీసుకుంటారు అవి. ఇంకొక లైబ్రరీలో అయోధ్య నమూనాలను తయారు చేసి పెట్టారండి స్టూడెంట్స్. చాలా బాగుందండి. మార్వాడి యూనివర్సిటీకి ఒక గిన్నిస్ రికార్డు ఉందండి. అదేంటంటే అన్ ఆటోబయోగ్రఫీ ఆర్ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బై మహాత్మా గాంధీ అనే బుక్ని ఈ లైబ్రరీలో 3071 మంది స్టూడెంట్స్ని చదివారంటండి. అందుకోసమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లైబ్రరీగా ఫస్ట్ రికార్డ్ అయితే మన ఈ మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీకి దక్కిందండి. నిజంగా గ్రేట్ కదండి. లైబ్రరీలో ప్రతి రోకి వచ్చేసి ఒక సిస్టమ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆ సిస్టంలో మనకు కావాల్సిన బుక్స్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ ఫ్లోర్లో పైన కూడా లైబ్రరీ ఉంది. బట్ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్కే పర్మిషన్ ఉందంటండి, అదర్స్కి ఎవరికి పర్మిషన్ లేదు. చాలా చాలా పెద్దగా ఉందండి లైబ్రరీ మటుకు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి 2 లైబ్రరీలు ఉన్నాయని. అందులో ఇప్పుడు ఇంకొక లైబ్రరీ చూడబోతున్నాం, లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. చాలా బాగున్నాయండి లైబ్రరీ కూడా. అది అయోధ్య నమూనా కూడా ఉంది అని చెప్పాను కదా, అది చూద్దాము. యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి హార్దిక్ దోషి గారు చాలా రెస్పాన్సిబిలిటీగా, ఎంతో ఓపిక్గా మా పేరెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తన కింద ఎంతోమంది వర్క్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీగా మాకు చాలా ఓపిక్గా మాతో పాటు ఉండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది మాకు చాలా నచ్చింది, ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనే హోప్ అయితే మాకు కలిగిందండి. సో నైస్ జాబ్ సార్. ఇక్కడ మనం ఈ లైబ్రరీ లోపలికి వెళ్ళాలంటే 6 డిజిట్స్ తోటి మనం పంచిన్ అయ్యి వెళ్ళాలండి. అలాగే వచ్చేటప్పుడు కూడా పంచ్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా, లేదంటే ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు. ఇక్కడ మనకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఇక్కడ ఈ యూనివర్సిటీ విజిట్ చేసిన వాళ్ళది ఇక్కడ ఉన్నాయి చూడండి. మార్వాడి యూనివర్సిటీకి రవీందర్ జడేజా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అలాగే ఇక్కడ మనకు హై ప్రాసెసర్తో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ని మనం ఇక్కడ చూడొచ్చండి. లైబ్రరీలో ప్రతి స్టూడెంట్ తనకు కావలసిన సబ్జెక్టు పట్ల ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడ కూర్చొని చాలా పీస్ఫుల్గా అండ్ సైలెంట్గా తన పనులు తను చేసుకుంటున్నారండి. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. రేపు మా పిల్లలు కూడా ఇలా చదువుతారా అనే ఇమాజినేషన్ హ్యాపీ అనిపించింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చేసి మనకు రామ్ మందిర్ ప్రోటోటైప్ చేసి పెట్టారండి. ఇక్కడ వాళ్ళ ఓన్గా చేసి పెట్టారు. ఇక్కడ మనకు గ్రంథాలు, పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇక మరో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్దామండి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, అంతా గ్రీనరీ. ఏదో కేరళలో ఉన్నట్టే ఉన్నాయి ఆ చెట్లన్నీ చూస్తుంటే. చాలా బాగుంది వ్యూ అయితే.
ఇవన్నీ మనకు తాంబూలంలో ఇచ్చే వక్క చెట్లు అంటండి. వక్కలు అచ్చం కొబ్బరి చెట్లలాగే ఉన్నాయి కదండి. ఇదిగో ఈ స్పెషల్ రూమ్ పేరే మ్యూజిక్ రూమ్. జాకీర్ హుస్సేన్ గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అబ్దుల్ కలాం గారు, అబ్బో గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు అందరూ ఇక్కడే ఉన్నారండి. అంతేకాదు పాప్ రారాజులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత బాగుందో అండి ఇదంతా కూడా. ఇక్కడ వింగ్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ అక్కడ ఆ వింగ్స్లో పెట్టారండి. స్టూడెంట్స్ ఇక్కడ వెయిట్ చేయడానికో లేదా ప్రాక్టీస్ చేయడానికో అనుకుంటా అండి ఈ రూము. ఇలా ఇక్కడ ప్రతి ఒక్క పాప్ సింగర్స్ కానీ పాప్ డాన్సర్స్ కానీ ఇక్కడ వాల్స్ పైన వాళ్ళ పెట్టారు అందరివి. అలా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ రూమ్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూడొచ్చండి వాళ్ళు అచీవ్ చేసినటువంటి అవార్డ్స్ అయితే ఇక్కడ పెట్టారు. అంటే దీనికి కూడా